హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్ అయితే చూద్దామండి. సో ఇంగ్లీష్లో వచ్చేసి జనరల్గా మనల్ని ఎక్కువగా అడిగేది గ్రామర్ పాయింట్సే. ప్రతి ఒక్కరు కూడా గ్రామర్ టాపిక్స్ వచ్చేసి చెక్ చేసుకొని వెళ్ళండి. సో ప్రీవియస్గా అడిగినటువంటి టాపిక్స్లలోనే మనల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారండి ప్రజెంట్ జరుగుతున్నటువంటి టెట్లో. సో ఇది వచ్చేసి మీకు యూజ్ అవుతుందండి. కంపల్సరీగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు అసలు ఎక్కడ అడుగుతున్నారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలి అనేసి మీకు కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ద బస్ ఎంటర్డ్ ఏ వైడర్ థోట్ ఫేర్ అనేసి ఇచ్చారండి. సో చూస్ ద బెస్ట్ సినోనియం అయితే అడుగుతున్నారు. థ్రోట్ ఫేర్ అంటే మనకు అర్థం ఏంటిదంటే ఎక్కువగా బిజీగా ఉండేటటువంటి రోడ్డు అనేసి అర్థం వస్తుందండి. ద బస్ ఎంటర్డ్ ఏ వైడర్ థ్రోట్ ఫేర్, సో ఎక్కువగా బిజీగా ఉండేటటువంటి రోడ్డు. సో దానికి అర్థం మనకు ఇక్కడ సినోనియం ఏమవుతుందండి, ఏ బిజీ పబ్లిక్ రోడ్. ఏ బిజీ పబ్లిక్ రోడ్ అన్నా కూడా ఎక్కువ వాహనాలు తిరిగేటటువంటి రోడ్డు. సో మనకు థ్రోట్ ఫేర్కి వచ్చేసి మనకు కరెక్ట్ సినోనియం ఏమవుతుందండి, ఏ బిజీ పబ్లిక్ రోడ్. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీ సాట్ ఇడలీ బై ద విండో లాస్ట్ ఇన్ థాట్ అనేసి ఇచ్చారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ అన్ యాంటోనియం అడిగారు. సో ఇడ్లీ మీన్స్ మనకేంటిదంటే ఏం పని చేయకుండా బద్ధకంగా కూర్చోవటం అనేసి మీనింగ్ వస్తుంది. సో దానికి యాంటోనియం ఏమవుతుందండి, యాక్టివ్లీ అనేసి అవుతుంది. క్యాజువల్లీ అన్నా, డ్రీమ్లీ అన్నా, లేజ్లీ అన్నా ఇవన్నీ కూడా సినోనియమ్స్ అవుతాయండి. సో మనల్ని యాంటోనియం అడిగారు కాబట్టి యాక్టివ్లీ అంటే మనకు చురుగ్గా ఉండటము. సో ఇది కరెక్ట్ యాంటోనియం వర్డ్ అవుతుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ద బస్ యాక్సిడెంట్ ద విక్టమ్ డిడ్ నాట్ కమ్ రౌండ్ ఫర్ సెవరల్ మినిట్స్ డిస్పైట్ ద పారామెడిక్స్ బెస్ట్ ఎఫర్ట్స్ అనేసి ఇచ్చారండి. ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ వాట్ డస్ ద ఫ్రేజల్ వర్బ్ కమ్ అరౌండ్ మీన్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ ద బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత విక్టిమ్ అంటే చూసినటువంటి వాళ్ళు వచ్చేసి స్పృహ తప్పి పడిపోవడం. కమ్ రౌండ్ మీన్స్ స్పృహ తప్పి పడిపోవడం అండి. స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. అయితే దానికి కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ అడుగుతున్నారు. కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుందండి, రీగెయిన్ కాన్షియస్నెస్. రీగెయిన్ కాన్షియస్నెస్ అంటే మరలా తిరిగి స్పృహలోనికి రావటం అనేసి అర్థం వస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 2. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అడిగారండి. కమ్ రౌండ్ మీన్స్ మనకేంటంటే మళ్ళీ మెలకు రావటము. సో దానికి కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుంది, రీగెయిన్ కాన్షియస్నెస్ అండి. ఇక్కడ విజిట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా సందర్శించడము. చేంజ్ హర్ ఒపీనియన్ అంటే అభిప్రాయాన్ని మార్చుకోవడము. వెంట్ అరౌండ్ ద ఏరియా అంటే ఆ ప్రాంతం చుట్టూ తిరగడం. సో ఇవన్నీ కూడా దానికి కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్ అండి. మన పరీక్షల ప్రిపరేషన్ వచ్చేసి సులభంగా అలాగే స్మార్ట్గా ప్రతిభావంతంగా మార్చడానికి వచ్చేసి అగర్వాల్ ఎగ్జామ్ కార్ట్ వాళ్ళు మనకు బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అగర్వాల్ ఎగ్జామ్ కార్ట్ వీళ్ళు వచ్చేసి జనరల్ ఇంగ్లీషు అలాగే కాంపిటేటివ్ మ్యాథ్స్కి సంబంధించి బుక్స్ అయితే రిలీజ్ చేశారండి. వీటిల్లో ఈ జనరల్ ఇంగ్లీష్ బుక్లో చూసుకున్నట్లయితే మనకు కంటెంట్ మనకు ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా సరే ప్రతి ఒక్కటి జనరల్ ఇంగ్లీష్లో అడిగేటటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా ఇవ్వడం జరిగిందండి. సో టాపిక్స్ ఒకసారి చూపిస్తాను మనకు ఈ బుక్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అని. సో ఇవి మనకు టెట్లో ఉండేటటువంటి టాపిక్స్ దీంట్లో కూడా ఉన్నాయండి. సో ఎవరైనా ఇంకా స్కిల్స్ పెంచుకోవాలి, ఇంగ్లీష్లో మేము పూర్గా ఉన్నాము అన్న వాళ్ళకి బెస్ట్గా ఈ బుక్ అయితే యూజ్ అవుతుందండి. మీరు చూడండి, కంటెంట్ కూడా చూపిస్తాను. నౌన్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్, యాక్సిలరీ వర్బ్స్, అడ్జెక్టివ్స్ కానీ, కొలకేషన్స్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, అలాగే నాన్ ఫైనైట్ వెర్బ్స్, కండిషనల్ సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి టాపిక్సేనండి. కొలకేషన్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, సినోనియమ్స్, యాంటోనియమ్స్ అండి, ఈడియమ్స్ కానీ, ప్రోవర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా మనకు ఉండేటటువంటివి అండి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ కానీ, కాంప్రిహెన్షన్స్, రీడింగ్స్, అలాగే మనకు
ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి పంక్చువేషన్స్ కానీ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అండి, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు రెగ్యులర్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు. ప్యారలిజం కానీ ఇవన్నీ కూడా ఈ బుక్లో కవర్ అవుతాయండి. సో ఒకసారి వీటికి సంబంధించి మనకు చూసినట్లయితే ఫస్ట్ ఒక లెసన్కి సంబంధించి చూద్దాము అసలు మనకు ఏముంటుంది దీంట్లో అనేసి. నౌన్ అండి, ఫస్ట్ నౌన్స్కి సంబంధించి చూస్తే మనకు డెఫినేషను, దాంట్లో ఉండేటటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ నౌన్స్, ఈ విధంగా మనకు మెటీరియల్ అనేటి ఉంటుందండి. సో ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే ఉంది. మ్యాథ్స్కి సంబంధించినటువంటి బుక్స్ వచ్చేసి ఇదండి. దీంట్లో మొత్తం కూడా మ్యాథ్స్ మనకు అన్ని షార్ట్ కట్స్లో మనకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మనము ఈజీగా నేర్చుకోవడానికైతే ఉంటుందండి. ప్రతి ఒక్క టాపిక్లలో మొత్తం షార్ట్ కట్లో సీక్రెట్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ అగర్వాల్ ఎగ్జామ్ కార్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా సింపుల్ షార్ట్ కట్స్లో చెప్పే విధంగానే ఉన్నాయండి. సో దీంట్లో మనకు స్పీడ్గా ప్రాబ్లమ్స్ అనేది మనము సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు టాపిక్, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చారండి. టాపిక్స్ చూసుకున్నట్లయితే స్క్వేర్ రూట్స్ ఈజీగా ఎలా చేయాలి, అలాగే మనకు షార్ట్ కట్స్ అండి, స్క్వేర్స్, అలాగే ఫ్రాక్షన్స్, డెసిమల్ నెంబర్స్లో కూడా ఏ విధంగా ఈజీగా చేయొచ్చు, సింప్లిఫికేషన్స్, పర్సంటేజెస్ అండి, పర్సంటేజెస్ అందరికీ కష్టంగా ఉంటుంది కదా, సో అది కూడా ఈజీగా ఉండే విధంగా అయితే బుక్లో అయితే ఉన్నాయండి. సో ప్రాఫిట్ అండ్ లాసెస్, డిస్కౌంట్స్కి సంబంధించి కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కటి కూడా మనకు సింపుల్గా ఈజీ వేలో ఉంటుందండి. సో ఒక చాప్టర్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఏ విధంగా ఉంటుందని. అన్నీ అండి, మ్యాథ్స్కి సంబంధించి జామెట్రీ ఉంటుంది, అలాగే అల్గారిథమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. స్టాటిస్టిక్స్ ఉంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, ఎవరికైనా కూడా యూజ్ అవుతుందండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా. సో స్పీడ్ అప్ యువర్ క్యాలిక్యులేషన్స్. సో చూసారు కదా స్పీడ్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ మీకు సమ్స్ కూడా ఈజీగా ఎలా చేయాలి అనే విధంగా ఇచ్చారండి. సబ్స్ట్రాక్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా. సో ఎవరైతే ఈజీగా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ 2 బుక్స్ని అయితే ప్రిఫర్ అయితే చేయండి, ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫుడ్ వాజ్ హార్ అనేసి ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఎండింగ్స్ కెన్ బీ యాడెడ్ టు ద వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో మనకు ద ఫుడ్ వాజ్ ఏం రావాలండి లాస్ట్లో? హారిబుల్ అండి, హారిబుల్, హారిఫై, హారర్, అలాగే హారబుల్, ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ కావు. ఓన్లీ హారబుల్ అనేది మాత్రమే. అంటే ద ఫుడ్ వాజ్ హారబుల్, ఆహారం అనేది చాలా అధ్వానంగా ఉంది, బాగాలేదు అని చెప్పడానికి మనము ఏం వాడతామండి? హారబుల్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, హీ లివ్డ్ ఇన్ హిజ్ యాన్స్ట్రల్ హౌస్ అనేసి ఇచ్చారండి. చూస్ ద కరెక్ట్ నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ యాన్స్ట్రల్. యాన్సెస్ట్రల్ అండి, యాన్సెస్ట్రల్ అంటే ఏంటిదంటే మనకు పూర్వీకుల నుంచి ఆరు వంశపార్యపరంగా వస్తున్నటువంటి హౌస్ అనేసి అర్థం వస్తుంది, యాన్సెస్ట్రల్ అండి. సో దానికి కరెక్ట్ నౌన్ ఫామ్ ఏమవుతుందండి? యాన్సిస్టరీ అండి. యాన్సిస్టరీ అంటే ఏంటిదంటే మనకు ఇక్కడ వచ్చేసి పూర్వీకులు లేదా వంశపార్యపరంగా వస్తున్నటువంటి ఇల్లు. సో కాబట్టి ఆప్షన్ 3 మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ద బిల్ డాష్ టు ఏ టోటల్ ఆఫ్ 300 రూపీస్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ద బిల్ వచ్చేసి మనకు టోటల్ ఆఫ్ 300 రూపీస్, ఆ బిల్లు మొత్తము అనేసి వస్తుంది. సో మొత్తము అంటే మనకేమొస్తుందండి ఇక్కడ కమ్స్ టు అనేది వస్తుందన్నమాట. ద బిల్ అరైవ్స్ అని రాదు, ద బిల్ గెట్స్, ద బిల్ బికేమ్స్, ఇవన్నీ రావు. ఎప్పుడైనా సరే సరైన కొలకేషన్, ఇది కొలకేషన్లా అడుగుతున్నారు కాబట్టి ఎప్పుడైనా ద బిల్ కమ్స్ టు ఏ టోటల్ ఆఫ్ 300 రూపీస్. సో కమ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ది, విచ్ సెంటెన్స్ ఈజ్ పంక్చువేటెడ్ కరెక్ట్లీ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్గా పంక్చువేటెడ్ అనేటువంటి ఇక్కడ
మిరాక్యులస్లీ హీ సర్వైవ్డ్ ద క్రాష్ అనేసి వచ్చారండి. సో మిరాక్యులస్లీ అంటే ఇది వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే ఇండైరెక్టరీ అడ్వర్బ్ అండి. మిరాక్యులస్లీ అనేది మనకు ఇండైరెక్టరీ అడ్వర్బ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు దట్ మోడిఫైస్ ద ఎంటైర్ సెంటెన్స్. ఎప్పుడైనా సరే ఒక ఇండైరెక్టరీ అడ్వర్బ్ వచ్చేసి సెంటెన్స్ మొత్తాన్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ హీ సర్వైవ్డ్ ద క్రాష్ అనేసి వచ్చారు. సో ఈ సర్వైవ్డ్ ద క్రాష్ అంటే ఇక్కడ మనకు ఏంటిది, దేన్ని తెలియజేస్తుంది? ఇక్కడ మిరాక్యులస్లీ హీ సర్వైవ్డ్ ద క్రాష్. సో కాబట్టి ఇక్కడ మిరాక్యులస్లీ అనేది మనకి ఏంటిదండి, ఇండైరెక్టరీ అడ్వర్బ్. ఎప్పుడైనా సరే ఇండైరెక్టరీ అడ్వర్బ్ ఉన్న చోట వెంటనే కామా వస్తుందండి. ఇండైరెక్టరీ అడ్వర్బ్ వచ్చేసి ఎప్పుడైనా సరే కామా అనేది వెంటనే వస్తుంది, మనకు తర్వాత రాదు. సో కాబట్టి మనకు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 మాత్రమే. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద అబ్రివేషన్ పిఎల్ డాష్ ఇన్ ఏ డిక్షనరీ ఎంట్రీస్ ట్రాన్స్ఫర్ అనేసి ఇచ్చారండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిక్షనరీ ఎంట్రీ మనల్ని ఇప్పుడు ప్రజెంట్ అడుగుతున్న దాంట్లో కూడా అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఆ బిట్స్లలో ఉండేటటువంటి టాపిక్సే రిపీటెడ్గా అడుగుతూ ఉన్నాడు. రేపు మీరు ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇవే టాపిక్స్ వస్తాయండి. సో ఈ టాపిక్స్ కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. డిక్షనరీ ఎంట్రీ మీకు ప్రతిరోజు కూడా నేను ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తూ వచ్చాను కదా. సో ఇక్కడ పిఎల్ అనేది దేన్ని తెలియజేస్తుందండి, ప్లూరల్ ఫామ్ని తెలియజేస్తుంది. సో ఇంతకుముందు ఎన్ డాట్ అనేది దేన్ని తెలియజేస్తుందండి, ఇది మనకు నౌన్ని తెలియజేస్తుందండి. ఇంకొన్ని డిక్షనరీ ఎంట్రీస్ ఇప్పుడు చెప్తాను, మనల్ని రెగ్యులర్గా అడిగేటి. ఎన్ డాట్ అని ఉంటే ఏంటిదండి, అది నౌన్. అలాగే వి డాట్ అని ఇస్తే వెర్బ్ అండి. అడ్జెక్టివ్ని వచ్చేసి ఏడిజే అంటే అది ఏం తెలియజేస్తుందండి, అడ్జెక్టివ్ను తెలియజేస్తుంది. అలాగే ఏడివి అండి, ఏడివి అంటే అడ్వర్బ్. అలాగే ఎస్ఐఎన్జి అండి, ఎస్ఐఎన్జి డాట్ అని ఇస్తే మనకు సింగులర్ అని అర్థము. ఎస్ఐఎన్జి అని ఇస్తే ఏంటిదండి అర్థము, సింగులర్. ఇక్కడ పిఎల్ డాట్ అని ఇస్తే ఏంటిదండి, ప్లూరల్ ఫామ్ అనేసి అర్థము. అలాగే ఇంకొన్ని పీటీ అండి, పీటీ అంటే పాస్ట్ టెన్స్ అండి. పీపీ అంటే పాస్ట్ పార్టిసిపల్. పీపీ అంటే ఏంటిదండి, పాస్ట్ పార్టిసిపల్. నెక్స్ట్ ఇంకొకటి ప్రనౌన్ అండి. ప్రనౌన్ అంటే పిఆర్ఓఎన్ అండి. ప్రనౌన్కి పిఆర్ఓఎన్ ఉంటే ఏంటిదండి, అది ప్రనౌన్. అలాగే ప్రపోజిషన్కి వచ్చేసి పిఆర్ఈపి డాట్ అని ఉంటే అది ప్రపోజిషన్ అండి. కంజంక్షన్ అనుకోండి సిఓఎన్జే అనేసి ఇస్తారు. అలాగే ఇంటర్జంక్షన్ అండి. ఇంటర్జంక్షన్ అంటే INTERJ అని ఉంటే అది ఇంటర్జంక్షన్ అవుతుంది. సో AMER అండి, AMER అయితే అమెరికన్ ఇంగ్లీష్ అండి. బ్రిటిష్ ఇంగ్లీష్కి BRIT అండి, BRIT అని ఉంటే బ్రిటిష్ ఇంగ్లీష్. సో ఇవి మిగిలినటువంటి డిక్షనరీ ఎంట్రీస్ అండి, మనల్ని అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ పిఎల్ అంటే ఏంది, ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ చూద్దాము. ఏ ఫార్మల్ ఇన్విటేషన్ ఈజ్ జనరల్లీ రిటర్న్ ఇన్ ద డాష్ పర్సన్ అనేసి వచ్చారండి. ఫార్మల్ ఇన్విటేషన్ అంటే ఏంటిదండి, లైక్ వెడ్డింగ్స్ కానీ ఆర్ అఫీషియల్ ఈవెంట్ ఇన్విటేషన్స్ కానీ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఎలా ఉంటాయండి, థర్డ్ పర్సన్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ రిక్వెస్ట్ ద ప్లెజర్ ఆఫ్ యువర్ కంపెనీ. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్ అనేది ఉండదు. ఫస్ట్ పర్సన్ అంటే ఏమొస్తాయి, ఐ, వి, ఆర్, అజ్ ఇవి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఫార్మల్ ఇన్విటేషన్ మీన్స్ ఏముంటాయండి, అఫీషియల్ వెడ్డింగ్స్ పిలవడం కానీ లేకపోతే అఫీషియల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే పిలుస్తూ ఉంటారు కదా. సో అటువంటివి ఉండేటప్పుడు మనకు ఏ పర్సన్ అండి, థర్డ్ పర్సన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హీ రైట్ సో ఇల్ఎలిజిబుల్లీ దట్ ఐ కెనాట్ రీడ్ హిజ్ లెటర్ అనేసి ఇచ్చాడు. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
ఏముందండి, సో ఉంది, దట్ ఉంది ఇచ్చినటువంటి సెంటెన్స్లో. సో మీకు కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్ సెంటెన్స్ అంటే ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇవన్నీ కూడా మీకు ప్రతిరోజు నేను చెప్పేటటువంటి ఇంగ్లీష్ గ్రామర్లో ఆల్రెడీ మెన్షన్ అయితే చేశాను. సో ఇక్కడ మనకు కాంపౌండ్ సెంటెన్స్ ఏమైనా ఉన్నట్లయితే, సో ఏమేమి ఉంటాయండి కాంపౌండ్ సెంటెన్స్లో, అండ్ కానీ కాంపౌండ్ సెంటెన్స్లో కనెక్ట్ అయ్యేటటువంటి, ఇప్పుడు 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయండి కాంపౌండ్ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే మనకు 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. సో ఈ ఇండిపెండెంట్ క్లాజెస్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయండి, అండ్ కానీ, బట్ కానీ, సో కానీ, ఆర్ కానీ, అట్ కానీ ఉన్నట్లయితే అవి ఏమవుతాయండి, కాంపౌండ్ సెంటెన్స్ అవుతాయి. ఇక్కడ మనకేమున్నాయండి, సో దట్ ఉంది. సో దట్ ఉంటే అదేమవుతుందండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో వచ్చేసి మనకు ఏముంటుందండి, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఇది కూడా అడుగుతారండి ఇప్పుడు మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకు ఏమేమి ఉంటాయని అడుగుతారు, 1 డిపెండెంట్ క్లాజు, 2 డిపెండెంట్ క్లాజెసా, లేకపోతే 2 ఇండిపెండెంట్ క్లాజెసా, ఈ విధంగా కూడా మనల్ని అడగడం జరుగుతుంది. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏముంటుందంటే 1 ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుందండి, అలాగే 2 ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. 2 ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. సో ఈ డిపెండెంట్ క్లాజ్ వచ్చేసి బిగిన్స్ విత్ ద సబార్డినేట్ కంజంక్షన్. సో ఈ డిపెండెంట్ క్లాజ్ ఉంది కదండి, సో ఇది వచ్చేసి మనకు డిపెండెంట్, ఇది ఇండిపెండెంట్ అండి. సో దీంట్లో మనకు ఎప్పుడైనా సరే ఈ డిపెండెంట్ క్లాజ్ వచ్చేసి బిగిన్స్ విత్ ద సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ కంజంక్షన్ ఏంటిదండి ఇక్కడ, సో దట్ అండి. సో మిగిలినవి ఏమి ఉంటాయి, సో ఇలా మనకు కాంప్లెక్స్ సెంటెన్సా అని అడిగినప్పుడు ఆ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి, కొన్ని లెటర్స్ని బట్టి మనము అది కాంప్లెక్స్ సెంటెన్సా కాదా అనేది చెక్ చేయొచ్చు. సో చూసుకున్నట్లయితే ఆఫ్టర్ కానీ, ఆల్దో కానీ, బికాజ్ కానీ, అలాగే బిఫోర్ కానీ, హవెవర్ కానీ, నేను ఇవి చెప్తాను, ఇవి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇవి కనిపించాయి అంటే మీరు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఈజీగా పెట్టేసేయండి. హవెవర్ కానీ, ఇఫ్ కానీ, అలాగే సిన్స్ కానీ, సో దట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి అన్లెస్ కానీ, అన్లెస్ ఉన్నా కూడా అది మనకు కాంప్లెక్స్ సెంటెన్సే అవుతుందండి. వెన్ ఉన్నా, వైల్ ఉన్నా, వెన్ ఎవర్ ఉన్నా, ఇవన్నీ ఏవి కనిపించినా కూడా మీరు కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఈజీగా పెట్టేయచ్చు. సో ఇక్కడ సో దట్ ఉంది కదండి, సో ఇదేమవుతుంది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ అడిగారండి. కరెక్ట్ వెర్బ్ ఫామ్. ఇక్కడ మై ఫ్రెండ్ ఆల్వేస్ వేర్స్ నైస్ క్లాత్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మై ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు కూడా రాదండి. మై ఫ్రెండ్స్ అనేది మనకు ప్లూరల్ ఫామ్. సో మై ఫ్రెండ్స్ అని వచ్చినప్పుడు వేర్ అని మాత్రం వస్తుందండి, వేర్స్ అనేది రాదు. సో ఇక్కడ మై ఫ్రెండ్ అనేది మనకి ఏంటిదండి, సింగులర్. మై ఫ్రెండ్ అనేది ఏంటిది, సింగులర్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్. సో ఎప్పుడైనా సరే సింగులర్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింగులర్ వెర్బ్ అనేది వస్తుంది. సింగులర్ వెర్బ్ వచ్చి అది ఎండ్స్ విత్ ఎస్ అండి. సో వేర్స్ అనేది వస్తుంది, వెర్బ్స్కి ఏమొస్తుంది, ఎస్ అనేది యాడ్ అవుతుంది. సో కాబట్టి మై ఫ్రెండ్ ఆల్వేస్ వేర్స్ నైస్ క్లాత్స్, ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందండి. మై ఫ్రెండ్ అనేది ఎప్పుడైనా సరే సింగులర్గా ఉన్నప్పుడు మనకు సింగులర్ వెర్బే రావాలి. సో కాబట్టి ఆ సింగులర్ వెర్బ్కి కూడా మనకు ఎస్ అనేది వస్తుందండి, ఇది మ్యాండేటరీ. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ద పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఫర్ ద వర్డ్స్ అండర్లైన్డ్ అనేసి ఇచ్చారు. కెన్ ఏ గుడ్ కుక్ వితౌట్ లుకింగ్ ఇంటూ ఏ కుక్ బుక్ అనేసి ఇచ్చారండి. సో కెన్ ఏ గుడ్ కుక్ అంటే ఇక్కడ కుక్ అనేది ఎవరిని చెప్తున్నారు, ఒక పర్సన్ని చెప్తున్నారు కాబట్టి పర్సన్ అది ప్రొఫెషన్ కింద వస్తుంది. సో కాబట్టి ఒక పర్సన్ కాబట్టి సో అదేమవుతుంది, నౌన్ అవుతుందండి. ఏమవుతుంది, నౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ కుక్ ఇది వచ్చేసి మనకు వెర్బ్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి కుక్ బుక్ సో నౌన్ మాడిఫై చేస్తుంది కాబట్టి ఇదేంటిదండి, అడ్జెక్టివ్ అవుతుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ద కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ ఆర్ నో ఆర్టికల్ అనేసి ఇచ్చారు. ద ఈమెయిల్ వాజ్ సెంట్ బై డాష్ యూనివర్సిటీ స్టూడెంట్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ యూనివర్సిటీ, సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవెల్ సౌండ్ రావట్లేదండి. ఓవెల్ సౌండ్ వచ్చినట్లయితే మనకు యు అనేది మనకు ఓవెల్ అయినప్పటికీ సౌండ్ ఎలా వస్తుందండి, యు అంటే వైలాగా వస్తుంది. సో కాన్సోనెంట్ వస్తుంది. సో కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మనం ఏం పెట్టాలండి, ఆర్టికల్ ఏ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ యూసెస్ ఆఫ్ ప్రపోజిషన్ అనేసి ఇచ్చారండి. ఐ కుడ్ నాట్ స్లీప్ డాష్ ద నైట్ అనేసి ఇచ్చారు. సో డాష్ ద నైట్ అంటే స్లీప్ డాష్ ద నైట్, సో రాత్రంతా. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అంటే రాత్రంతా ఒక టైం ఇచ్చారు కాబట్టి, సో ఇక్కడ ఒక స్పెసిఫిక్ అరౌండ్ టైం కాబట్టి దానికి డ్యూరింగ్ అనేసి వస్తుంది. స్పెసిఫిక్ డ్యూరేషన్ ఆఫ్ టైం కాబట్టి ఏమొస్తుందండి, ఐ కుడ్ నాట్ స్లీప్ డ్యూరింగ్ ద నైట్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ పాసివ్ ఫామ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. దే మేడ్ హిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేడ్ అండి, ఇక్కడ మేడ్ అనేది మనకు ఏముందండి, సింపుల్ పాస్ట్ టెన్స్. దే మేడ్ హిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. సో ఇక్కడ మనకు మేడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇక్కడ ప్యాసివ్లోకి మార్చమన్నారు కాబట్టి ప్యాసివ్ ఫామ్లో మనకు మేడ్ అనేది ఎలా మారుతుందండి, వాజ్ మేడ్గా మారుతుంది. ప్యాసివ్లో ఎలా మారుతుంది, వాజ్ మేడ్. అలాగే హిమ్ ఉందండి, హిమ్ కూడా మనకు ఎలా మారుతుందండి, హీగా మారుతుంది. హిమ్ అనేది హీగా చేంజ్ అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకోండి ఏముందండి, హీ వాజ్. ఇక్కడ హిమ్ అనేది ఎలా మారుతుందండి, హీగా మారుతుంది ప్యాసివ్ ఫామ్లో. సో హీ వాజ్ మేడ్ అండి. మేడ్ అనేది ఎలా మారుతుంది, మనకు వాజ్లో మారుతుంది. ప్యాసివ్ ఫామ్లోకి మార్చాలి అన్నప్పుడు మేడ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంటే వాజ్ మేడ్గా మారుతుంది. సో కాబట్టి హీ వాజ్ మేడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ద టీచర్ సెడ్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ ఎబో. సో ఈ మధ్య కాలంలో మనకు ఈ విధంగా క్వశ్చన్ ఇస్తున్నారండి, ఇలాంటి క్వశ్చన్స్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు మనం ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి అనేది క్లియర్గా చూడాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ వచ్చేసి మనకు ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఇది వచ్చేసి మనకు యూనివర్సల్ ట్రూత్ అండి. ఇది వచ్చేసి ఏమవుతుంది, యూనివర్సల్ ట్రూత్, అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయిల్ అనేది వాటర్ మీద తేలుతుంది. మనకి ఎప్పుడైనా సరే యూనివర్సల్ ట్రూత్స్ గురించి కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి కానీ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు సెంటెన్సెస్లో యూనివర్సల్ ట్రూత్స్గా గురించి కానివ్వండి, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి కానీ ఇచ్చినప్పుడు మనకు ఎటువంటి చేంజెస్ ఉండవు, ఓన్లీ సెడ్ దట్ అని మాత్రమే వస్తుందండి. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏంటిదండి, ద టీచర్ సెడ్ దట్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. సో ఆప్షన్ 4 కరెక్ట్. ఇక్కడ ఏముంది, ఆయిల్ ఫ్లోటెడ్, ఇలా మారదు. ఇలా ఎప్పుడు మారుతుందంటే జనరల్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనకు ఫ్లోట్స్ అనేది ఫ్లోటెడ్గా చేంజ్ అయితే అవుతుంది. సో కానీ ఇలా యూనివర్సల్ ట్రూత్స్ అలా సైంటిఫిక్ ట్రూత్స్ ఇచ్చినప్పుడు ఎటువంటి మనకు పాస్ట్ టెన్స్లోకి మారదండి. సో ఫ్లోటింగ్ ఇలా చేంజ్ అవ్వదు. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లున్నటువంటి సెంటెన్స్ ఆ విధంగానే ఉంటుంది. ఓన్లీ సెడ్ దగ్గర సెడ్ దట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్డ్ టు ఎక్స్ప్రెస్ ద విష్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ విష్ అండి, విష్కి వచ్చేసి ఏం యూజ్ చేస్తామండి, మే యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ మే గాడ్ బ్లెస్ యూ మనము విష్ చేస్తాం కదా. సో విష్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే
ఏం యూస్ చేస్తామండి, ఏ మోడల్ వర్బ్ని యూస్ చేస్తాము, మే అనే దాన్ని యూస్ చేస్తాము. మైట్, కెన్, కుడ్ అనే వాటిని ఎందుకు యూస్ చేస్తారంటే ఎక్స్ప్రెస్ ద పాసిబిలిటీ అండి. ఎక్స్ప్రెస్ ద పాసిబిలిటీ ఆర్ ఎబిలిటీ, పర్మిషన్స్, వీటి కోసం మాత్రమే మనము మైట్, కెన్, కుడ్ అనేది యూస్ చేస్తాము. సో విష్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ మోడల్ వర్బ్ ఉంటుందండి, మే అనేది ఉంటుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అండి. త్రో బ్రెడ్. సో కాబట్టి త్రో బ్రెడ్ అంటే దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సో స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మనకి ఏదో ఒక వర్డ్ అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎపిస్టమాలజీ. ఎపిస్టమాలజీ అంటే వచ్చేసి మనకు ఏమవుతుందంటే జ్ఞానము మరియు స్వభావం గురించి చేసేటటువంటి అధ్యయనాన్ని వచ్చేసి ఎపిస్టమాలజీ అంటారండి. ఎస్థెటిక్స్. ఎస్థెటిక్స్ అంటే వచ్చేసి మనకు ఏంటిదంటే బ్యూటీ ఆఫ్ ఆర్ట్ అండి, సౌందర్య శాస్త్రము. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు బ్యూటీ ఇన్ ఆర్ట్స్ స్టడీస్ని ఏమంటామండి, ఎస్థెటిక్స్ అనేసి చెప్తాం, సౌందర్య శాస్త్రం. నెక్స్ట్ ఎథిక్స్ అంటే నీతి శాస్త్రం అండి. నెక్స్ట్ మెటాఫిజిక్స్ అంటే మనకు ఉనికి మరియు విశ్వం గురించి అధ్యయనం చేసేదాన్ని మెటాఫిజిక్స్ అనేసి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చను, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ సీక్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్స్ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకు ఆస్క్ ద క్వశ్చన్, సీక్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో ఎలా తీసుకుంటామండి, ఎవరి దగ్గరైనా ఇన్ఫర్మేషను మనం క్వశ్చన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సో క్వశ్చన్ చేయడం అంటే ఏంటిదండి, మనకు నథింగ్ బట్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిదండి, క్వశ్చన్ మార్క్ సెంటెన్స్. సో క్వశ్చన్ చేసినప్పుడే మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి సో ఏం యూస్ చేస్తాము, ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిదంటే మేక్ ఏ సెంటెన్స్, ఒక సింపుల్ సెంటెన్స్ చెప్పినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద స్కై ఈజ్ బ్లూ అని చెప్పాం. సో అదేమవుతుంది, మనకు డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటిదండి, ఎప్పుడు యూస్ చేస్తాము, ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఎమోషన్స్, అప్పుడు మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ ఏ బ్యూటిఫుల్ డే అనేసి చెప్తాం కదా, సో అప్పుడు మనం ఎక్స్క్లమేటరీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంపరాటివ్ సెంటెన్స్ అండి. ఇంపరాటివ్ సెంటెన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు. మనకు ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ, డిక్లరేషన్ అందరికీ తెలుసు. సో ఇంపరేటివ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంపరేటివ్ అంటే కమాండ్స్ ఇచ్చేటప్పుడు అండి, ఎవరికైనా మనము కమాండ్స్ ఇచ్చేటప్పుడు కానీ రిక్వెస్ట్ చేసేటప్పుడు కానీ మనము ఇంపారేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తామండి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటిది మనకు ఆస్క్ ద క్వశ్చన్ అండ్ సీక్స్ ద ఇన్ఫర్మేషన్, కాబట్టి ఇదేమవుతుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇవి వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.